నమస్తే అండి, అందరికీ శుభోదయం. ఈరోజు మన అంశము చిత్ర పరిశ్రమలో తెలంగాణ ప్రాంత కళాకారులకు జరుగుతున్న అన్యాయం, వివక్ష గురించి ఒక రెండు విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలోనే మరి మన నుంచి దూరమైనటువంటి కమెడియన్, మనకు ఎన్నో నవ్వులను పూయించి మనల్ని ఎంతో ఆనందపరిచినటువంటి పిష్యు వెంకట్ మరణం సినీ లోకానికి లోటు, ఇటు ప్రేక్షకులకు కూడా లోటే, మన తెలంగాణకు కూడా లోటే. అలాంటి ప్రతిభ కలిగిన విలక్షణ నటుడు పిష్యు వెంకటేష్ ఏ సిచ్యువేషన్కైనా అనుకూలంగా తన నటన సామర్థ్యంతో ప్రేక్షకులను అలలారించిన పిష్యు వెంకట్ మన నుంచి దూరం కావడం నిజంగా బాధాకరం. వారికి నివాళులు అర్పిస్తూ మరి మరొక నటుడు ఈ మధ్యకాలంలోనే కోటా శ్రీనివాసరావు గారు, ఆయన కూడా జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి ప్రేక్షకులారా, ప్రజలారా. అక్కడ కోట శ్రీనివాసరావుకి ఏమో హేమీలు అనబడుతున్నటువంటి అందరూ, చిన్న నుంచి పెద్ద వరకు, ప్రజాప్రతినిధులు కానివ్వండి, సినీ ప్రముఖులు కానివ్వండి, అనేక మంది వచ్చి కోట శ్రీనివాసరావు గారికి ఏమో ఘనమైన నివాళి అర్పించి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన గురించి మాట్లాడిపోయారు. కానీ మరి అదే ప్రజాప్రతినిధులు, అదే సినీ ప్రముఖులు ఒక్కరు కూడా మరి పిష్యు వెంకట్ ఇంటికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి సానుభూతి తెలపలేదు, వారికి ఘనమైన నివాళి అర్పించలేదు. అంటే ఈ రకంగా ఇద్దరు సినీ కళాకారులే. సరే, తను కొంచెం పెద్ద యాక్టర్ కావచ్చు, ఎక్కువ సినిమాలలో చేసి ఉండొచ్చు, తనేం తక్కువ కాదు. పిష్యు వెంకట్ దాదాపు 150కి పైన చిత్రాలలో నటించి మనల్ని ఆనందింపచేసిన మహానటుడిగానే భావించాలి కదా. తన పాత్ర కూడా విజయవంతం చేసింది కదా. మరి తనకు ఎందుకు నివాళులు అర్పించడానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సినీ ప్రముఖులు ఏ ఒక్కరు కూడా రాలేదు? తనతో నటించిన వాళ్ళన్నా కనీసము రావాలి కదా, అది కనీస ధర్మం కదా. అంటే సినీ పరిశ్రమలో ఒక కళాకారునికి ఒక గుర్తింపు, ఒక కళాకారునికి మరొక గుర్తింపు. ఎవరిదైనా ప్రాణమే కదా, ఎవరైనా చివరికి ఆడికి పోవాల్సిన వాళ్ళే కదా. ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి కాటికి పోవాల్సిన వాళ్ళమే కదా. కనీసం ఆ చివరి క్షణాలలో ఆ నటునికి సరైన గుర్తింపు, సరైన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమకు లేదా? మరి ఆ యూనియన్ తరపున కనీసం వచ్చి నివాళులు అర్పించి కనీస గౌరవం, బాధ్యత. అంటే ఒకటి గమనిస్తే, ఎప్పుడైనా తెలంగాణ కళాకారులకు, సినీ కళాకారులకు అవమానాలు, వివక్షలే ఉన్నాయి ఆ సినీ పరిశ్రమలో. ప్రభాకర్ రెడ్డి, ఆయన దాదాపు ఒక 2000 కోట్ల ఆస్తి, సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి చిన్న కార్మికులకు, చిన్న నటీనటులకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి, ఇప్పుడు చిత్రపురి అని ఉంటుంది ఫిలింనగర్లో, మీరు ఎప్పుడైనా పోతే చూడండి. ఆ చిత్రపురి కాలనీ భూదాత ప్రభాకర్ రెడ్డి, తను తెలంగాణ ప్రాంత వ్యక్తి. తనకు కూడా ఎక్కడ గుర్తింపు ఇవ్వలేదు. మరొక మహానటుడు ఉన్నాడు, కత్తి కాంతారావు, నల్గొండ జిల్లా వాసి. అద్భుతమైన నటన. కత్తి కాంతారావు అంటే ఎన్టీ రామారావు కంటే కూడా కత్తి ఫైటింగ్లో ఒక అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి కత్తి కాంతారావు. అలనాడు జగ్గయ్య కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, గుమ్మడి కానీ, మారుతిరావు గారు కానీ, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఇలా హేమీలు పౌరాణిక పాత్రలో పోషిస్తున్నప్పుడు కూడా కత్తి ఫైటింగ్ అంటే గుర్తొచ్చేది కాంతారావు గారే. ఆ కత్తి ఫైటింగ్, ఆయనలో ఉన్న నైపుణ్యం, ప్రతిభను చూసి ఆయన ముందు కత్తి అనే పేరు వచ్చింది. వాళ్ళ ఇంటి పేరు వేరే ఉంటుంది వాస్తవానికి. ఆయన యొక్క ప్రతిభా విశేషాల ఆధారంగా ఆయన కత్తి కాంతారావుగా మనం చెప్పుకున్నాం. ఆయనకు కూడా సరైన ఎప్పుడు గుర్తింపు ఇవ్వలేదు ఈ సినీ పరిశ్రమ. అంటే డబ్బున్నోనికి ఒక రకమైన గుర్తింపు, పేదవాడికి మరొకమైన విధానము. అంటే ఈ వివక్షపూరితం, ఈ అవమానాలు,
డబ్బును చూసి కాదండి, ఒక ప్రతిభను చూసి వారి పాత్రను పోషించిరా లేదా, అందరికీ వారు సినీ కళాకారులే, వీరు సినీ కళాకారులే, ఎవరైనా సినీ కళాకారులే, ఎవరైనా చివరికి పోయేది కాటికే కదా. కనీస బాధ్యతగా మీరు కనీస గుర్తింపు ఇవ్వకుండా గా చేయడం ఇది బాధాకరంగా అనిపిస్తుందండి. సో ఇక ముందైనా కానీ అందరి కళాకారులకు న్యాయాన్ని ఇవ్వండి, సమానమైన గుర్తింపునివ్వాలని చెప్పేసి